ఓకే, గెలుస్తా అనుకురు కదా మీరు? 100% గెలుస్తా. నిజంగా అనుకురా గెలుస్తానని, లేకపోతే డమ్మిగా నిలబడరా? నన్ను డమ్మి అని అవలగాడేవాడయా, నేను డమ్మీనా? మా నాయకుడు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు, పోటీ చేసిన, ప్రజలు ఓట్లు వేయలేదు, ఓడిపోయినా అంతే. అంతే. అంటే కావాలని ఓడిపోయే స్థానంలో క్యామమల్లేసి నిలబడ్డాడు అని అంటే ఎవడన్నా అనటానికి సిగ్గుండాలి. 17 మందిలో మేము పార్టీకి జాతీయ భావాలతోటి ప్రజలకు ఏదో అది భూతద్దంలా కనిపించింది. ప్రాంతీయ పార్టీకి వేయలేదు. 16 మంది గెలిచి నేను ఓడిపోతే క్యామమల్లేసి ఓడిపోయిండా అని అనాలి. పార్టీకి వ్యతిరేక పవనాలు ఉన్నాయి, ఓడిపోయింది. కానీ మీరు గెలుస్తాను ఎట్లా అనుకున్నాను మరి వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు? ఆఖరికి తెలిసింది నాకు, నా మీద పోటీ చేసిన నాయకుల కన్నా నేను బెటర్. వాళ్ళకన్నా నాకు వాక్చాతుర్యం. చామల కిరణ్ రెడ్డి కంటే బెటర్. నేను చామల కిరణ్, బూర నరసయ్య కంటే బెటర్. వాళ్ళు ఏనాడు నా కాళ్ళ కింద నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. 2006లో ఆ పిల్లగాడు వచ్చిండు రాజకీయాలలో. బూర నరసయ్య గారు 2014లో వచ్చిండు. నేను 1983 సంది రాజకీయాలలో, 1983 నుంచి రాజకీయాలలో. కానీ రాజకీయాలు క్యామమల్లేసి కై రాలేదు, బిజినెస్ మాత్రమే అయి వచ్చిందని నేను అంట. బిజినెస్ కాదు, రాజకీయాలు కాదు, పార్టీలో కొన్ని అవకాశాలు రాలేదు. నేను సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఉన్నా, ఒక్కసారి పోటీ చేసే అవకాశం వచ్చింది, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా. మరి కాంగ్రెస్లో నాకన్నా ముందు సందు ఉన్న వాళ్ళు గోడలు గీకుతారు. వాళ్ళు మీరు ఒకటి కాదు కదా? వాళ్ళు అని కాదు, కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ నాయకులు ఉత్తములు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఇది ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కి వచ్చేసరికి అది ఒక రామోజీ ఫిలిం సిటీ లాగా అయిపోయింది. డబ్బున్నోడు పోవాలి, సినిమా పెట్టని తయారు చేసుకొని బయటకు వస్తాడు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవడు? మన కాంగ్రెస్ డిఎన్ఏనే కాదు, వచ్చిండు, పైసలు ఖర్చు పెట్టిండు, రెవెన్యూ మంత్రి అయిండు. మరి 40 ఏళ్ళ సంది కాంగ్రెస్లో గాంధీ భవన్ గోడలు గీక్తారు. గోడలు గీక్తున్న నాయకులు ఎవరు? వాళ్ళ పేర్లు చాలా మంది పేర్లు చెప్పగలుగుతారు. వాళ్ళ పేర్లు ఏంది 50-100 మంది పేర్లు చెప్పగలుగుతా, కట్టేస్తాం. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు, పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీని మీరు మోసం చేసిరా, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసిందా? ఎవడన్నా నన్ను అనడానికి ఆయనకి సిగ్గు శరం ఉండాలి. నేను కాంగ్రెస్ పార్టీని 2010 నుంచి 18 వరకు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి పనిచేసిన. ఇవాళ జిల్లాల పాత నాయకులను అందరినీ, ఇవాళ స్పీకర్గా ఉన్న పనిచేస్తున్న గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అడగండి, ఎవరినైనా కేఎల్ఆర్ గారిని అడగండి. నేను కాంగ్రెస్ పార్టీకి నేను కష్టం చేసిన, నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి మోసం చేసిండు. ఒకసారి టికెట్ ఇచ్చినప్పుడు ఈడు మల్రెడ్డి రంగారెడ్డి అని తమ్ముడు టికెట్ ఇచ్చినాక నా మీద పోటీ చేసి ఓడగొట్టారు. వాళ్ళు వెనకంగా కొంతమంది దుష్ట శక్తులు ఉంటారు, కొడుకులు అట్లా చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు గట్లుంటాయి ఈ లోకల్గా. ఓకే, రైట్. మల్లేష్ అన్న, చాలా అంశాలు అడుగుదామని ఇంటర్వ్యూ పెట్టుకున్నాం మనము. నేను చాలా అంశాలు అడుగుతాం, ఏదన్నా అడగండి. దీంట్లో మీ మనసును ఒప్పించేది కానీ, మీ రాజకీయంగా ఇబ్బంది అయ్యేది కానీ, మీ రాజకీయానికి లేకపోతే మీ బిజినెస్కి ఇబ్బంది అయ్యేది కానీ ఉంటే వద్దు తమ్మి ఆపేద్దామంటే ఇప్పుడే ఆపుదాం. నేను ఏం ఆపను, నువ్వు గట్టిగా అడిగితేనే నువ్వు జర్నలిస్టు. గట్టిగానే అడుగుతాను. నేను గట్టిగా సమాధానం చెప్తేనే నేను నాయకుడిని, నేనేదో జోకే నాయకుడిని కాదు. జోకే నాయకులు కాదు. జోకే నాయకుడు నువ్వు కూడా డమ్మీ జర్నలిస్టుగా ఉండొద్దు, నాగరాజు లాగా అడగాలి నువ్వు కూడా. మీకు తెలియదా అన్న నేను ఎట్లా అడుగుతానే అడుగు. రైట్, ఓకే అన్న. మీరు జోకే రాజకీయ నాయకుడు కాదు కాబట్టి అలా ఇక్కడనే ఉండిపోయారు మీరు అని నేనంట. ఇక్కడనే అంటే ఏంది? ఇక్కడనే అంటే చట్టసభలో లేరు కదా మీరు. సరే, నాకు అవకాశం రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి టికెట్ ఇచ్చింది, గెలిచే టైంలో టికెట్ ఇవ్వలేదు, ఓడిపోయినాను. అప్పుడు ఇండిపెండెంట్గా వేసి ఓడగొట్టారు. మన కేసీఆర్ గారు ఎంపీ టికెట్ ఇచ్చారు. పార్టీ పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఓడిపోయినాను. గెలిచినోడేంది, ఓడిపోయినోడేంది? గెలిచినోడేదో దోసుకొని దాచుకొని ప్రజల చేత బజార్ పంటి పోతుంటే 180 మంది ఆడు దొంగల కొడుకు అని తిడతారు. నన్ను ఎవడేం తిట్టాడు, గౌరవంగానే. నాకు ఏ పదవి లేకున్నా రోజు 200 మంది నా ఇంటికి వస్తారు, 100 మందికి ఛాయలు దాపుతాను నేను. నాకేం గౌరవం, నాకు దేవుడిచ్చిన కాడికి మా అయ్యమ్మ సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, నేను కష్టం చేసుకొని వ్యాపారం చేసుకున్న ఆస్తులు ఉన్నాయి, నా పిల్లలు వెల్ సెటిల్, నేను మంచిగా ఉన్నా. నేను ఏ అధికారికి ఫోన్ చేసినా మర్యాదగా స్వీకరిస్తారు, నేను చెప్పింది వింటారు. నేను తప్పులే చెప్పాను, నాకేముంది.